మళ్ళీ అట్లా ఎప్పుడైతే పోస్ట్ అయ్యింది వెళ్ళిద్ది వస్తుంది రాకెట్ లాగా ఒకటేమో చేయండి, ఒకటి కటింగ్ మార్క్. సరే మేడం, 2 వీడియోల కింద తీస్తేనే అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా షర్ట్ ఇలా వేసుకున్నప్పుడు పొడవు చూసుకోవాలి. ఏదైనా మనం బ్లౌజులు ఎలా మార్కింగ్ చేస్తామో ఇది కూడా అంతేనమ్మా. కాకపోతే ఏంటంటే మనకి ఇది పీసులు వేరు డిఫరెంట్గా ఉంటాయి అంతే. ముక్కలు అతకడమే కష్టం, కుట్టడం ఈజీ, ముక్కలు అతకడం కష్టం. ఇదిగోండి ఇట్లా పొడవు చూసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇలా 16 ఉంది కదమ్మా, ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ మనం. 16 అంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. కింద ఇట్లా పల్టీ ఉంది కదా, ఇప్పుడు మనం ఇంకా లెంత్ కావాలంటే ఇది పట్టి మన ఇష్టం అమ్మా. 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మెయిన్ మెజర్మెంట్ తీసుకుని దానికి 2 ఇంచెస్ అని పెట్టుకోవచ్చు. తర్వాత చెస్ట్ ఇలా చూసుకోవాలి. ఓకేనా? ఎంత 15 వేసుకోండి. 15 అంటే హాఫ్ ఇంచ్ ఖర్చు పోవద్దు కదా, 15.5 పెట్టుకోవాలి. 16 పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకు లూజే ఉంటుంది, టైట్ ఉంటుంది కాబట్టి. ఇది ఖర్చులు లూజులు యాస్టీజ్గా దీని మీద ఇలాగే కావాలన్నా పెట్టచ్చు, మనం ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. అది మన ఆప్షన్. అంటే కొంచెం పిల్లలకు 2-3 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు వేయాలనుకోండి, కొంచెం లూజ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా లూజ్ పెంచుకోవచ్చు. దానికి ఎందుకంటే మనకు కావాలన్నప్పుడు కింద ఫోల్డింగ్ కూడా తీసి చిన్న పట్టిలకు కుట్టుకోవచ్చు. అంటే నేను మా బాబుకి అలా కుట్టాను, అందుకే చెబుతున్నాను. అర్థమైందా? స్టార్టింగ్ అది ఈ లెంత్ ఒకటి ఇలా చేసుకోవచ్చు. ఇది మెయిన్ మెజర్మెంట్ కావాలంటే మట్టుకు ఇది రాసుకొని దీనికి 1 ఇంచ్ పెంచుకుంటే సేమ్ యాస్టీజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ మేడం, ఇక్కడ షోల్డర్ ఇది చూడాలి ఫస్ట్, ఫ్రంట్ పార్ట్ ఇది. ఓకేనా? నువ్వు అటు రావచ్చు కదా, ఆగండి పర్లేదు, డిస్టర్బ్ చేయకండి, మధ్యలో మీరు మాట్లాడుకోండి, వీడియో తీసారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చేయాలి. అందుకే అంటున్నా అటు రావచ్చు. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి చూసారు కదా, మనకి ఇది ఎక్స్ట్రా మనం పట్టి తీసాం కదా అక్కడ. బ్యాక్ పార్ట్ ఇదిగోండి చూడండి, ఇక్కడి నుంచి వస్తుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా కొలుచుకోవాలి మనం. ఏంటంటే ఇది షోల్డర్ లాగాలి కదా, లాగకపోతే మీకు సగమే వస్తుంది. ఇదిగోండి, ఇది ఎక్కడైతే జాయింట్ మనకు కుట్టుబడుతుందో అక్కడి నుంచి పొడవు ఇది పెరుగుద్ది అనమాట. పొడవు చూసారా, 2 ఇంచులు పెరిగింది చూసారు కదా, 2 ఇంచెస్ పెరిగింది. అంటే దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు. మడత లేకపోయినా మడుతున్నా పర్వాలేదు, మనకి లెంత్ వచ్చేస్తుంది కదా. అమ్మ లైట్లో ఏం లేదు, ఇదిగోండి ఇట్లా కొలుచుకొని చూసుకోండి. ఇదేం లేదమ్మా, మన పొడవులు అడ్జస్ట్మెంట్ మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్గా అవసరం లేదు. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నా కింద మనం కొంచెం ఫిల్ట్ ఉంది కదా, ఇది కొంచెం పెద్దది వేసుకోవచ్చు, లేదంటే కట్ చేయొచ్చు. కరెక్ట్ మెజర్మెంట్లు కావాలంటేనే మీరు నోట్ చేసుకోండి, ఇది ఎలా ఎక్కడి నుంచి కొలవాలి. ఈ మనం ఇక్కడ జాయింట్ షోల్డర్ కాడి నుంచి బ్యాక్ పార్ట్ సపరేట్ కొలవాలి, ఇది ఫ్రంట్ పార్ట్ సపరేట్ కొలవాలి. 17.5 ఉంటే మనం 18.5 పెట్టాలి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఖర్చులు పోతాయి. ఫిల్టర్ అంటావా ఇక మీ ఇష్టం, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. దీని అంతా వేసుకుంటా అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది కదా మేడం, ఇది ఎక్కువ ఉంది. దీనికి పిల్ట్ సమానంగా వస్తుందా మరి? ఇదంటే పైన వచ్చింది ఒక నిమిషం, సపరేట్ ఎందుకు లేదా, ఎక్కువ ఎందుకుందంటే ఇక్కడ మన కాలర్ పట్టి ఉంది కదా, ఇది చిన్నది తీస్తాం, ఇది పెద్ద తీస్తాం, ఇది ఫోల్డ్ అయిపోద్ది కాబట్టి 2 ఈక్వల్ అయిపోద్ది. ఓకే మేడం. ఇది ఒకటి ఉంది కదా, అందుకే బ్లౌజ్ 70 తెమ్మన్నా. ఓకేనా? ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా మీకు. తర్వాత హ్యాండ్స్, ఇది కూడా సేమ్ అదే మన బ్లౌజ్ కొలిచినట్టు ఇవ్వదు, ఎంత ఉంటే అంత. 6 లూజ్ ఉంటే లూజు. ఓకేనా? 5 ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి, 2 ఇంచెస్ తగ్గించాలి అట్లా. అంటే ఇది మనం లూజ్ ఉంటుంది కాబట్టి మరి 2 ఇంచెస్ పెడితే తగ్గుద్దని నేను 1.5 చెప్పాను. 2 ఈక్వల్గా వస్తుంది. అంటే కరువు ఎక్కువ రావద్దు, జెంట్స్ది కదా బాగోదు. మనకనుకోండి కరువు తిరగాలి కాబట్టి ఇక్కడ లెంత్ తగ్గించుకుంటాం. ఇది కొంచెం మించినా పర్వాలేదు, మనం ఇది లూజు కరెక్ట్గా యాస్టిజ్ కావాలంటే దీని మెజర్మెంట్ మీరు ఫాలో అవ్వాలి. అంటే మనం ఇది కొలుస్తాం కదా, ఇదే మెజర్మెంట్ మీరు ఫాలో అయితే సేమ్ షర్ట్ ఇలాగ అవుతుంది. లూజులు అడ్జస్ట్మెంట్లు అంటే అది మనం పెంచుకోవడం, అది మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఎక్కడ సేమ్ సంఖ కూడా అంతే, సేమ్ మన బ్లౌజ్ ఎలా కొలుసాం అలాగే. ఇది ఇంకేం ఫాల్ట్ లేదు. జేబు కూడా అంతే, ఇది కొలత మనం ఎంత ఉంది, ఈ లెంత్ చూసుకోవాలి. బెల్ట్ చూపించాగా, ఇది ఇక్కడ ఉంది కదా బెల్ట్. మనం ఈ షోల్డర్ కాడి నుంచి ఎక్కడి నుంచి అయితే జాయింట్ ఉందో షోల్డర్ చూసుకుంటామో, షోల్డర్ పట్టి ఎంత ఉందో అంతే. ఈ బెల్ట్ మనకు దీనికి ఉంది కదమ్మా, ఇది ఎంత ఉంది అంతే కొలుచుకోవాలి మనం. 3 ఇంచెస్ అనుకో, ఒక 1/2 ఇంచ్ అటు, ఒక 4 ఇంచెస్ అని పెట్టుకోవచ్చు, 3.5 అని పెట్టుకోవచ్చు. అంటే కరెక్ట్గా మీరు కుట్టగలుగుతారంటే 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తక్కువలు అయితే కాబట్టి ఒక 1 ఇంచ్, అందుకే మీ అందరికీ 1 ఇంచ్ అని చెప్తున్నాను. ఎందుకంటే క్రాస్లు కట్ చేయొచ్చు, వంక టింకర్ కట్ చేయొచ్చు అని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలమ్మా. ఇది మనం సేమ్ యాస్టీజ్గా దీని మీద కొలుసుకోవటమే మనకి, మీకు గుర్తుండబడి. అందుకని నేను మెజర్మెంట్లు ఇందాక దాని మీద రావమ్మా. మీకు మాన్యువల్గా మీరు కటింగ్ విధానం తెలిస్తే మెజర్మెంట్లు ఇలా వస్తాయి. మీరు యాస్టీజ్గా ఇది ఫాలో అవుతానంటే ఇలాగే మీ షర్ట్లు తెచ్చుకునే పిల్లలు ఇలా మెజర్మెంట్లు తీసుకోండి. ఓకేనా? ఈ మెజర్మెంట్తో మీరు కటింగ్ చేయండి.
అయిపోయింది. కాలర్ కూడా అంతే, కాలర్ కూడా అంతేనమ్మా. ఈ లెంత్ ఉంది కదా మనకి, ఈ లెంత్ చూసుకోండి మీరు 3 ఇంచులు వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉంది 2 ఇంచెస్ అట్లా. ఈ లెంత్ వేరు ఉంటుంది, ఈ లెంత్ వేరు ఉంటుంది వచ్చేసరికి. అది మనం దీంట్లో ఇక్కడ వచ్చేసరికి కరువు తీయాలి, అర్థమైందా? ఇది ఇక్కడ డబల్ వేసారు వీళ్ళు. యాక్చువల్గా ఇట్లా డబుల్ వేయచ్చు, లేదంటే మన ఈ 2 పీసులు ఒకటే పీస్ లాగా తీసుకుని కూడా అతకొచ్చు. ఇట్లా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. డబల్ వేసాడు, డబల్ కలర్ కుట్టాలి. ఇది డబల్ కలర్ కొద్ది అది ఇప్పుడు అంటే మనకి కుట్టేది సింగిల్ కలర్. అది జెంట్స్ దానికి అది. ఇది యాసిడ్గా మనం ఎక్స్ట్రా పెట్టాం కదా ఫ్రంట్ కొట్టి, ఇది ఇలా వచ్చింది చూసారా, ఇలా పెట్టామన్నమాట. మనం ఫోల్డింగ్ పేపర్లో వచ్చింది కదా బటన్స్కి, కాదా డబుల్ ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? మెజర్మెంట్లు అర్థమైందా? ఇప్పుడు ఇదే యాసిడ్గా మనం దీని మీద మార్క్